ఈ 80 ఏళ్ల ముసలావిడ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని 18 ఏళ్ల అమ్మాయిలాగా మారాలని అనుకుంటుంది. సర్జరీ కన్నా ముందు ఈ ముసలావిడ తన శత్రువులకి ఫోన్ చేసి తను రివెంజ్ తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తానని అంటుంది. నిజానికి ముసలావిడ ఒక గ్యాంగ్స్టర్ అయి ఉంటుంది. తనతో పనిచేసే ఒకతను తన వస్తువుల్ని దొంగలించాడని అతన్ని చంపించేసి ఉంటుంది. ఈ ముసలావిడ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా ఆమెకి అగెన్స్ట్ గా అయిపోతారు. దాంతో ఈమె ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళంతా ఈమెపై గన్ని గురి పెడతారు. అప్పుడే ముసలావిడ తన చేతుల్ని గన్ లాగా పెడుతుంది. ఇదంతా చూసిన వాళ్ళు ఈ ముసలిది పిచ్చిదైపోయింది అనుకుని నవ్వుతారు. కానీ ముసలావిడ సైగ చేయగానే ఒక్క సెకను లోనే బుల్లెట్ల వర్షం వచ్చి వాళ్ళంతా చనిపోతారు. తన మనుషులే తనపై తిరగబడతారని ముందే గ్రహించిన ఈ ముసలావిడ తన చుట్టుపక్కల స్నైపర్స్ ని దాచేసి ఉంటుంది. ఈమె ఒక్క సైగ చేయగానే వాళ్ళందరూ వీళ్ళని షూట్ చేసి చంపేసి ఉంటారు. ఆ తరువాత ఈ ముసలావిడ తనతో పనిచేస్తున్న జాక్ అనే వ్యక్తిని తన అకౌంట్ లో నుంచి 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది. అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఈ ముసలావిడ జాక్ ని కూడా చంపేయాలని అనుకుంటుంది. ఎందుకంటే జాక్ కి తన సీక్రెట్స్ అన్ని తెలిసి ఉంటాయి. దాంతో తన మనిషిని షూట్ చేయమని చెప్పగానే ఆమె షూట్ చేయగానే ఆ గన్ ఇతని గుండె పైన తగులుతుంది. దాంతో అతను నీళ్ళలోకి పడిపోతాడు. నీళ్ళలో తేలుతున్న జాక్ శవాన్ని చూసిన ముసలావిడ నవ్వుతుంది. కానీ జాక్ ముందు నుంచే ఈ ముసలావిడ తనని చంపేస్తుందని తెలుసుకుని ఆ డబ్బుల్ని ఆ ముసలావిడ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయకుండా తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉంటాడు. అలాగే నీళ్ళలో తేలుతున్న శవం జాక్ ది అయ్యి ఉండదు. జాక్ తప్పించుకుని పారిపోతాడు. ఆ తరువాత ఈ ముసలావిడ కంప్యూటర్ లో ఏవో సౌండ్స్ వస్తాయి. దాంతో ఈమె వెళ్లి అకౌంట్ ని చెక్ చేస్తే అందులో డబ్బులు ఏమీ ఉండవు. దాంతో ముసలావిడకి జాక్ తనని మోసం చేశాడు అని అర్థమైపోతుంది. దాంతో జాక్ పైన రివెంజ్ తీసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు జాక్ సౌత్ కొరియాకి వెళ్లి ఆ ముసలావిడ తనని ఎప్పటికీ కనిపెట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటాడు. ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిన తరువాత జాక్ పూర్తిగా మారిపోయి ఉంటాడు. ఇప్పుడు జాక్ ని ఎవ్వరూ అంత ఈజీగా కనిపెట్టలేరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.